హలో అండి. నేనైతే కరివేపాకు పొడి చేసుకుంటున్నా. అంటే ఏం పప్పులంతా ఏం వేయకుండా చేస్తానండి, ఎందుకంటే మా ఆయనకి కొంచెం కాలు తగిలింది, దానికోసం చేస్తాను. ఒకటి జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇది మాత్రం వేసి పొడి చేసి పెట్టుకున్నామంటే ఉప్పు వేసి కొంచెం ఎట్లాంటి గాయమైనా మానిపోతుందండి. చిన్న చిన్న గాయాలన్నీ లోపల మళ్ళీ మనకు సెప్టిక్ అవ్వకుండా మానిపేసేంత శక్తి కరివేపాకు ఉంది. ఇలా బాగా ఏం చేసి కొంచెం పొడి చేసుకున్నామంటే రైస్లోకి అట్లే కలుపుకొని తిన్నామంటే బాగుంటుంది. మామూలు వాళ్ళు కూడా తినొచ్చండి, మా షుగర్ అదే తగిలిండే వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇది రోజు మన ఫుడ్లో ఒక భాగంగా తీసుకున్నామంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తినే ముందు రోజు ఒక 2 ముద్దల రైస్ అన్నం దీంట్లో తిన్నామంటే కన్నా ఫస్ట్లో చాలా మేలు చేస్తుంది మన ఆరోగ్యానికి. ఇట్లా చిన్న చిన్నవన్నీ చేసి పెట్టుకున్నామంటే హెల్త్ ఇష్యూస్ పెద్దగా రావండి ఎవరికి. చెయ్యలేము అన్నీ తెలిసి కూడా మనము వాటిని ఒక క్రమంగా పాటించలేకపోతాం, అంతే, ఇంకేమిలే. మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నట్టుగా మన చేతుల్లోనే ఉంటుంది ఏది కూడా. అయినా మనం కొన్ని పాటించాము, ఏదో నిద్ర లేసినామా, కాఫీ తాగినామా, ఏదో టిఫిన్ ఏదో ఒకటి చేసుకొని తిన్నామా అన్నట్టుగా ఉంటాము. కానీ పర్టికులర్గా ఇది తినాలా, దీనివల్ల అది బెనిఫిట్స్ ఉంటాయి అని తెలుసుకొని పాటించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు. మనం కూడా పాటిద్దామండి అందరం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఏదో కొంతవరకైనా కొంచెం హాస్పిటల్ని, ట్యాబ్లెట్లని కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఈ కరివేపాకు బాగా కడిగేసి మళ్ళీ బట్ట మీద వేసి, కాటన్ బట్ట మీద వేసి ఆరబెట్టుకున్నానండి. ఎండలో పెట్టుకుంటా, నీడలోనే పెట్టి ఆరబెట్టుకున్నా పొద్దున. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు చేసుకుంటున్నాను పొడి. ఇంకోండి ఇట్లా పళపళని వచ్చేస్తుందండి బాగా వేగిందంటే కన్నా. దీన్ని మనం మిక్సీకి వేసి పౌడర్ చేసుకోవచ్చు బాగా. అంతే, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసినాను, ఉప్పు వేసి పౌడర్ చేసుకునేసాను అంతే. ఇంకా మామూలుగా అయితే ఇంకేదైనా పప్పులు కూడా వేసి చేసుకుంటాము, కాకపోతే కొంచెం గాయం ఆరాల అనేసి ఇప్పుడు ఇది మాత్రమే వేసి చేస్తాను. ఓకే అండి, బాయ్ అండి. ఇట్లా చిన్న చిన్నవి ట్రై చేసుకుందామండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.